సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో వంశీ నేరం అంగీకరించాడని పోలీసులు చెప్తుంటే అసలు ఈ కేసుతో తనకు సంబంధమే లేదని, అవసరమైతే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమని వల్లభనేని వంశీ అంటున్నారు. మరోవైపు వంశీపై తాజాగా మరో 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కేసులో ఇతర నిందితుల స్టేట్మెంట్స్, ఇతర కీలక వివరాలను వంశీ ముందు ఉంచి పోలీసులు ప్రశ్నించారు. వంశీతో పాటు మరో 2 నిందితులను లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ లో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై వారు ఆరా తీశారు. అయితే విచారణలో వంశీ ఏం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. అతను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినా మర్చిపోయాను అంటాడు. కొద్దిసేపు వాళ్ళకి ఇచ్చాను చెప్తున్నారు. ఆ సెల్ ఫోన్ విషయాలు చెప్పలేదు. అదేవిధంగా ఏది అడిగినా కూడా నాకు తెలియదు అని అంటున్నాడు. కాబట్టి మనకి అన్ని క్వశ్చన్లకి సమాధానం రాలేదు. కాబట్టి మళ్ళీ ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. కిడ్నాప్ తో తనకు సంబంధం లేదని విచారణలో వంశీ చెప్పారు. వంశీ చెప్తేనే సత్యవర్ధన్ ను తీసుకెళ్లామని ఇతర నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. 3వ రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీ, లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ ను వైద్య పరీక్షల తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కస్టడీలో ఇబ్బంది పెట్టారా అని వల్లభనేని వంశీని న్యాయమూర్తి అడగడంతో తనకు కేసుతో సంబంధం లేదని వంశీ చెప్పారు. అవసరమైతే నార్కో అనాలిసిస్ కూడా సిద్ధమని, నార్కో అనాలిసిస్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తానని వంశీ అన్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వేరే బ్యారెక్ లో వసతి కల్పించాలని, ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ కోరడంతో మెమో దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. కన్ఫైన్మెంట్ లో ఉంచారు అలోన్ గా. సో నాకెవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు. కాబట్టి నన్ను అందరితో 4-5తో కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీపై పోలీసులు మరో 2 కేసులు నమోదు చేశారు. మర్లపాలెం చెరువులో రైతుల భూములను వంశీ కబ్జా చేసి మట్టి అమ్ముకున్నారని మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని ఏవన్గా, అతని అనుచరులను ఇతర నిందితులుగా చేర్చి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన తన స్థలాన్ని వంశీ తన అనుచరులతో కలిసి కబ్జా చేశారని సీతామహాలక్ష్మి సిట్ పోలీసులకు కలిసి ఫిర్యాదు చేశారు. సీతామహాలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు వంశీపై మరో కేసు నమోదు చేశారు.